సరదా శుక్రవారంలో ఇప్పుడు మనం బాగుపడకపోయినా పర్లేదు కానీ పక్కోలు మాత్రం బాగుపడకూడదు అనే కాన్సెప్ట్ ని ఫన్నీగా చూపించడానికి వచ్చేస్తున్నారు ఆర్డర్ రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. ఎంత అందంగా ఉన్నావే. ఈ రోజు ఏంటో తెలుసా? మన ఫస్ట్ నైట్. అవునా? అయ్య బాబాయ్, పాపకి సిగ్గు మొగలేస్తుంది. దీపావళి ఎప్పుడో తెలుసా? తెలుసండి, నవంబర్ లో వస్తుంది. కానీ మనకి ఈ రోజు వస్తుంది. అవునా? 1000 వాళ్ళ గుర్తుందా? అబ్బా, టపా టపా టపమని 5 నిమిషాలు పేలిపోద్దండి. ఈ రోజు 10,000 వాళ్ళ చూస్తావు. 10,000 వాళ్ళ చూస్తావు. ఎప్పుడైనా సింహం పంజా విసిరితే ఎలా ఉంటది తెలుసా? అంటే ఇప్పుడు విసురుతారా ఏంటి? అవునే. ఈ రోజు నీకుంటది. చెప్తాను రా. తమ్ముడు అనయా, ఈ పక్కింట్లో కొత్తగా వచ్చాడట్రా. మనకి ఇల్లు చాలా ఇంపార్టెంట్ ఇల్లు, సెంటిమెంట్ ఇల్లు. అవును, అందులో ఆడు పెళ్ళి ఈ రోజు ఫస్ట్ నైట్ అట. అమ్మా ఏంటి మనల్ని పిలవకుండా ఫస్ట్ నైట్ చేసుకున్నాడు. అందులో మనకి ఫస్ట్ నైట్ చాలా లేంది. మన ఎదురుగా కూడా ఫస్ట్ నైట్ చేసుకుంటే మన వాళ్ళు వద్దా? అబ్బే అని పిలుద్దాం. అరే తమ్ముడు, పక్కింటారు పిలిచారా? నువ్వేంటి తప్పట కొట్టుకుంటూ పోతున్నావా? కొట్టారు కదా. ఏంటి తమ్ముడు, ఈ రోజు ఏంటి ఫస్ట్ నైట్? మరి ఎవరు లేరేంటి? ఏం మాట్లాడుతున్నావురా? ఫస్ట్ నైట్ కి ఎవరు ఎందుకుంటారో? మీ ఎదురుంటే చాలదా? పెళ్ళేని కదా, ఇంట్లో చుట్టాలు ఉంటారు కదా. చుట్టాలు వాళ్ళు ఎవరు లేరు, వాళ్ళని ఎవరిని రావద్దన్నా మేము. అంటే పిలవండి, వస్తారు. తోడు పిలిస్తే మేము ఇద్దరం వస్తాం కదా. ఎందుకు? మాకు అవసరం లేదు. మాకు అవసరం ఉంది. ఏం మాట్లాడతాడు నువ్వు? నీకు అవసరం ఏంట్రా? ఎంకరేజ్మెంట్ కోసం కుర్రడు కదా, కొత్త మీకు ఏం తెలిసేలా చెప్దామని. అంతే. మన గురించి నీకు తెలియదు. రికార్డులు ఉన్నాయి, చూసుకో. వైజాగ్ పోలీస్ స్టేషన్ లోనా? సముద్రంలో అల్పపీడనం వస్తే ఎలా ఉంటుందో తెలుసా? సునామీ వస్తుందండి. ఇవాళ నీకు అదే వస్తుంది. నాడు ఏమండి, నేను ఆల్రెడీ పెద్ద హుదూద్ తుఫాన్లే దాటొచ్చాను. ఆ ఫస్ట్ నైట్ జరగడం నేను చూడలేనురా. నేను చూడలేను. మరి ఏం చేద్దాం? పిలిచి ఏంటండి? హరిత గారు పేపర్ అడిగారు కదా, వచ్చిందండి. ఎవడే వాడు? పేపర్ అండి. వాడితో ఏనాడో ఏదో చేసి ఉంటావు. తమ్ముడు, మీ ఆవిడ పేపర్ ఆడుతుంది చాలా సార్లు. ఆహా, ఏం చేసింది? పేపర్ తీసుకుంది అంతే. మీకు విషయం చెప్పాలి. మొన్న మీ ఆవిడ సార్ పాలు వచ్చాను సార్. మేడం పాలు తీసుకోండి. ఇవి నిజంగా ఒరిజినల్ పాలా? తోడేస్తే పెరుగవుద్ది సార్. అమ్మ తోడు అవలేదేంటి మరి? గ్యాప్ ఇవ్వు. నువ్వు బయటికి పోసుకోరా. రేపటి నుంచి ఆడుగా ఇంటికి వచ్చాడా? చెప్పరా. వాడి జోలు వదిలేయి. మొన్న మీ ఆవిడ ఆవిడ ఆటో ఓడుతో ఆటో ఓడుతూ సికింద్రాబాద్ వస్తావా అని అడిగాడు. అడిగాడు. తర్వాత వస్తానని ఎక్కేసి వెళ్ళిపోయింది. ఆటో ఓడుతో కూడా నువ్వు మరి అడగకపోతే ఎలా తీసుకెళ్తాడండి? నీ ఆవిడ నువ్వు ఇంట్లో లేనప్పుడు? లేనప్పుడే ఏం చేసింది? కరెంట్ బిల్లు వచ్చాడు. నేను లేనప్పుడే వస్తాడు. దీనికి అవసరం మన కరెంట్ లేదంట కదా, అది చెప్పి దూరం మొత్తానికి. స్వాగతం చేసుకుంటే మీ గోలేంద్ర మధ్యలో ఆడవాళ్ళని కొడతారేంట్రా? ఆడవాళ్ళు అంటే ఏమనుకుంటున్నారా? ఏంట్రా? స్త్రీ నాస్తి జననం నాస్తి. వినాశ్రియ జననం నాస్తి, వినాశ్రియ గమనం నాస్తి, వినాశ్రియ ఈ స్కిట్టే నాస్తి వల్ల మా పిల్లలు మేము కొట్టుకుంటాం. నువ్వేమో అడగడానికి. వాళ్ళకే కనుక అన్నయ్య ఉంటే ఇలా కొట్టనిస్తాడా? చూస్తారా? ముగ్గురు కలిపి మేము కొడుతున్నామని మీ అన్నని మా మీద కుసుగొలుపుతారా? పోనీ మీ అన్నయ్య ఇంట్లోనే బతకండి పోయి. ఇంకా నీకు మాకు సంబంధం లేదు. డైరెక్ట్ కోర్టులో కలుద్దాం. బాయ్. మాట వరుసగా అన్నయ్య అంటే సొంత అన్నయ్య అంటే ఏంటి? సొంతనే కావా? మాట వరుసగా అన్నాను. మాకు సొంత పిల్లలే. చూసుకో వెళ్ళి
దగ్గరే ఉంటాం అన్నయ్య. ఇక్కడే ఉంటారా? ఇక్కడే ఉంటాం అన్నయ్య. వదినా ఏమండి 10,000 వాళ్ళ అన్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మీ సమస్య నేను తీరుస్తా, ఆగండి. హలో కాలనీ ప్రెసిడెంట్ గారు, ఇక్కడ చాలా పెద్ద గొడవ అవుతుంది, రండి. అవునా, వస్తున్నా. రండి. ఏంటి ప్రాబ్లం ఏంటి? వీళ్ళిద్దరిని వాళ్ళ మొగుళ్ళు కొట్టేసి మా ఇంట్లో పంపించారు, మా శోభనం ఈ రోజు. అవునా, మళ్ళీ పిలిపించి మాట్లాడదాం. పోరం ప్రెసిడెంట్ గారు వచ్చారు, రండిరా ఇప్పుడు తేల్చుకుందాం. ఏంటయ్యా బుర్రా బుద్ధి ఉందా? పిల్లలను కొడతారు ఎవడన్నా? మా మగుళ్ళు మమ్మల్ని కొడతారు. నీకేమి నొప్పి? నిన్ను కొట్టారా? నీ ఇంటికి వచ్చి కొట్టారా? నిన్ను తిట్టారా? ఏమి కొట్టారా? నువ్వు మధ్యలోకి వచ్చి మాట్లాడతావు నువ్వు. మా ఆయన నాకు మమ్మల్ని కొడతాడు తిడతాడు. నువ్వేట్రా అన్ని పిలిచి మళ్ళా వాడికి పితూరు చెప్తున్నావు. ఆయన నువ్వు న్యాయం చేయాలి కానీ వాడిని ఏమైనా పిలిచి మాట్లాడడం ఏంటి? నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నీకు కొంచెం బుద్ధి జ్ఞానం ఉందా? నీకోసమే కదే వాడిని పిలిచాను. ఆయన సరే, మాకు అదంతా తెలీదు. మేము మళ్ళీ వస్తామని, ఇప్పుడే వస్తాం. నిన్ను ఎవరు రమ్మన్నాడు అసలు? ఏంటయ్యా పిలిపించి కొట్టిస్తారు? చాలా బాధలు ఉన్నావు, మందు వేద్దాం బతుకు చెప్తాను. నేను రా బాధలో ఉంది, మీరు కాదు కదా. నువ్వు కూడా మందే 2 బాటిల్ ఇచ్చి వెళ్ళి. ఏమండి టీవీ రిమోట్ పని చేస్తలేదు. అబ్బా, మన బ్యాటరీలు వేస్తే నయ్యలా లేదు ఇప్పుడు. సరే ఆగాగు. ఆడంటే ఆడింగోడు లాగా ఆడద పిలవగానే వెళ్తాడు. నువ్వు ఆడింగోడువా? అలా ఆడద పిలితే వెళ్ళినోడు అసలు మగోడే కాదు నా దృష్టిలో. ఏమండి? మొత్తం ఉండవే. నువ్వే కదరా అన్నావు ఇప్పుడు ఆడంగోడా అని. బీరకాయ ఇచ్చి బురకాయ. ఒక్క నిమిషం ఉండు, ఏసీ పని చేయట్లేదంట, ఏసీస్ వస్తా. ఏమండి? ఏసీ పని చేయట్లేదు. ఏమండి? ఇదిగో తమ్ముడు మా రిమోట్ పని చేస్తుంది. ఇంతలోనే వచ్చాడు, అక్కడ దాకా కూడా వెళ్ళలేదు. రిమోటే కదా, కూర్చో. సరే, ఏరా నువ్వు తమ్ముడు, తాగు. ఏమైంది? ఏసీ వేసి వచ్చా. నా మాటిని మనం పిల్లల మీద మనం రివెంజ్ తీర్చుకోవాలి. ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తి లేదు. నీ కొంపలో ఉంటాం. తమ్ముడు పడుకోరా. మీరు పడుకోండి, నాకు అక్కడ ఉంది. నాకు కాలు వేసుకుని అలవాటు ఉంది, నువ్వు కావాలి. వీడి మీద వేసుకోవచ్చుగా. ఆడి హైట్ లో ఉన్నాడు ఆడు. దైత్రులు ఇక్కడ ఉంటే స్వప్నం జరగలేదు. బయట ఒక మంచి హోటల్ బుక్ చేశారు. ఇంకెక్కడికి పోయేది? తెల్లవారిపోయింది ఇక్కడ. పర్లేదు, తెల్లవారినే ఏం కదా. తమ్ముడు అన్నయ్య వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. మన ప్లాన్ వర్కౌట్ అయినట్లు ఉందిగా. లేకపోతే ఆ కొంపలో తెచ్చుకున్న బంగారం అవన్నీ మనం తెచ్చుకున్నాం కదా. పద పద. పదండి పదండి. ఏమే పదండి. మన ప్లాన్ బాగా వర్కౌట్ అయింది. లేకపోతే బంగారం అంతా కొట్టేద్దామని అసలు ఎంత కష్టపడి దొంగతనం చేసాం. ఏరా, మీరు దోచుకున్న బంగారం మా ఇంట్లో దాచుకుని నా శోభనం సరికొడతారా? మీరు 3 తప్పులు చేశారా. ఏంటి? ఒకటి, మీరు దోచుకున్న బంగారం మా ఇంట్లో దాచుకోడు. రెండోది, మా శోభనం సరికొట్టడం. 3వది, నాకు తెలియదు. జడ్జెస్ ఎలా అనిపించింది ఈ స్కిట్ శివాజీ గారు? బాగుంది. దొరబాబు నడిపిస్తే ఎప్పుడైనా బానే ఉంటది. అందరు బాగా చేశారు. నైస్. ఖుష్బు మ్యామ్ బాగుంది. పర్ఫార్మెన్స్ వైజ్ అందరిది బాగుంది. టిపికల్ ఆటో రామ్ ప్రసాద్ స్కిట్ లాగా ఉంది ఇది. సో ఇట్స్ నైస్. సో జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి మీరు పోయే స్కోర్స్. ఖుష్బు మ్యామ్, శివాజీ గారు. సో జడ్జెస్ ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ కి ఇచ్చే స్కోర్స్ 19 out of 20.